whole gang is going. It's gonna be a fun-filled weekend. ఈ చల్లని సాయంత్రం వేళ హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కలిని ఓపెన్. వెల్కమ్ టు మై ఛానల్. వికల అమ్మకితే ఎన్ని డేస్ అయింది ఒక బ్లాగ్ చేయక. నాకు యాక్చువల్గా బయట కనిపిస్తే కపుల్ ఆఫ్ పీపుల్ అడిగారు, కమెంట్స్లో కూడా వచ్చారు. అదేంటంటే మీ ఫ్రెండ్స్తో ఎక్కువ బ్లాగ్స్ పోస్ట్ చేయరేంటి అని. ఆ మినిట్కి ఆ ఫ్లోలో ఉండిపోయి జస్ట్ ఎంజాయ్ చేస్తాను తప్ప. ఐ థింక్ లాస్ట్ ఇయర్, మొన్న కాదు అంతకుముందు ఇయర్ దసరాకి కావచ్చు, మేము అందరిది కలిపిన ఒక బ్లాగ్ తీసింది. సో నాకు కూడా ఐ వాంట్ టు క్యాప్చర్ దిస్. అండ్ ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాం అంటే హరీష్ అన్న, ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళది ఉండేది డెలివరీ పెన్సిల్వేనియానా, ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలే, అంత దూరం కాబట్టి. వాళ్ళకు ఎలాంటి ఒకేషన్ సెలబ్రేట్ చేసే ఒకేషన్ రాలేదు కూడా. అందుకని ఫైనల్లీ హోల్ గ్యాంగ్ ఈజ్ గోయింగ్ ఎక్సెప్ట్ 1 or 2 people. సో మిగతా వాళ్ళందరూ వస్తున్నారు అనమాట. ఇట్స్ గోనా బి అ ఫన్ ఫిల్డ్ వీకెండ్. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ఎండ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెకేషన్కి వెళ్తున్నాం అంటే లగేజ్ సర్దడంలో ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. ఎవరైనా ఇంటికి వెళ్తున్నాము అనడంలో ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. ఎస్పెషల్గా నాకు ఇక్కడనైతే ఫ్యామిలీ, నేను వెళ్ళి ఉండే ఫ్యామిలీ నాకైతే ఎవరు లేరు. ఇప్పుడు నాకు తమ్ముడు ఉన్నాడు, కానీ వాడికి ఫ్యామిలీ వచ్చి నేను వెళ్ళేసరికి ఇంకా చాలా డేస్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇట్లా వెళ్ళింది మా ఫ్రెండ్స్ దగ్గరికి అన్నమాట. అండ్ చాలామంది ఫ్రెండ్స్ వితిన్ మా స్టేటే ఉంటారు కాబట్టి ఒక నైట్కి వెళ్ళి ఉంటాం అంతే లేదన్నా బిగ్ ఒకేషన్ అయితే తప్ప. సో ఇండియాలో ఉండి పదే పదే మన అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు ఇంటికి వెళ్ళి, మన సిబ్లింగ్స్ ఇంటికి వెళ్ళి వస్తుంటాం కాబట్టి అది ఇక్కడ చాలా మిస్ అవుతాను నేనైతే. సో వెకేషన్ లాగా బట్టలు ప్లాన్ చేయాలి, ఇంట్లో ఉన్నట్టుగా ప్లాన్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఈవెంట్కి కూడా బట్టలు ప్లాన్ చేయాలన్నమాట. సో అందుకే దిస్ డ్రెస్ ఇదంతా కూడా శ్రీని క్లాతింగ్. దీనికి మినీ బేబీ డ్రెస్ కూడా కుట్టి పంపించారు. మేము అసలు అడగలేదు, వాళ్ళు కుట్టి పంపించారు, విచ్ ఫెల్ట్ క్యూట్. సో రేపు వాళ్ళ ఇంటి దగ్గర ఇది వేసుకుందాము అని అనుకున్నా. కంఫర్టబుల్ కాటన్ సమ్మర్ ఫ్లోయి దాట్ వైబ్. అండ్ ఇంకా కార్తిక్ దేని ఆలోచించలే, ఇందాక ఆయన వేసుకుని డ్రెస్ చూడాల్సిందే. ఇంట్లో కూడా అలాంటివి వేసుకోరు, అది వేసుకుని ఐఎమ్ రెడీ అంటున్నాడు. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా కింద కమెంట్ చేయండి. సో అండ్ ఎల్లుండి ఈవెంట్కి అది వెళ్తుంది సీమంతం. సో డ్రెస్ కంఫర్టబుల్ ఉంటుంది జర్నీకి అనుకున్నా, కానీ సీమంతం కదా అని చీర అనుకున్నా. చీరలోనూ ఈజీ కట్టుకోగలగాలి, బట్ స్టిల్ కొద్ది సీమంతం లాగా ఉండాలి అని ఐ పిక్డ్ దిస్ డ్రెస్, దిస్ శారీ. ఇది నేను 2 years బ్యాక్ మా టెస్లా కారు కొన్న రోజు, పూజ రోజు కట్టుకున్నా. ఐ లవ్ దిస్ శారీ, ఐ జస్ట్ లవ్ ఇట్, ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ బేసికలీ. సో ఇది ఎక్కడో పేజ్లో గుర్తులేదు, బట్ ఐ లవ్ దిస్ వన్. కార్తిక్కి మ్యాచింగ్ కుర్తా. ఆబ్వియస్లీ హౌ కెన్ ఐ మిస్ ఫర్ కశ్వి. లెట్స్ సీ. కశ్వికి మ్యాచింగ్ కశ్వికి ఎన్ని పట్టు లంగలు ఉన్నాయో అవన్నీ ఇండియాలో పెట్టచ్చు. నేను ఇండియాకి వెళ్తా అనుకొని, సో ఉన్నవి రిపీట్ వేస్తున్నాయి. ఇది వేసిన ఆల్రెడీ సంక్రాంతికి, భోగిపళ్ళకి ఇదే వేసిన, బట్ డూయింగ్ అగైన్. ఎందుకంటే ఉన్న వాటిల్లో నాకు కొరికి అని అనకుండా వేసుకోగలిగేవి చూసి అంటే ఇవే ఉన్నాయి. ఇక ఇది ఈవెంట్, ఇది రేపు, మా ఆయనకి రేపు. ఐ ఫౌండ్ మ్యాచింగ్ టీషర్ట్. లిటరల్లీ దీంట్లో సేమ్ కలర్ దగ్గర ఉంది, ఈ కలర్ కూడా ఉంది ఇందులో ఉన్నట్టుగా. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినట్టుగా వేరే స్టేట్కి కదా. సో యాక్చువల్ ప్లాన్ ప్రకారం 2 nights అక్కడే అన్నట్టు అనుకున్నాం అన్నమాట. ఐ మీన్ లైక్ 3 nights అన్నట్టు, ఫ్రైడే నైట్, సాటర్డే నైట్, సండే నైట్ కూడా, లేదు సండే లేట్ నైట్ వరకు అన్నట్టుగా అనుకుని ఉండే. బట్ లాస్ట్ మినిట్లో ఇంకొక ఈవెంట్ కూడా ఉండి ఒకటే నైట్ ఉన్నాం అన్నమాట. సో అట్లా లగేజ్ అంతా 2 days అన్నట్టు ప్లాన్ చేసుకొని లాంగ్గా స్టేకి అన్నట్టు వెళ్తుంటే మంచిగా అనిపించుండే. కశ్వి, హలో కశ్వి, where are we going? Do you know అసలు ఎట్టిపోతున్నావు? అసలు ఇంకో కొత్త స్టేట్కి పోతున్నావు నువ్వు. టెక్నికలీ డెలివరీ రైట్ పెన్సిల్వేనియానా. డెలివరీ ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా కశ్వమ్మ నీకు? మొన్న నువ్వు ఎక్కడికి పోయినావు? మొన్న వెకేషన్కి మొన్న మనం ఎటు పోయి వచ్చినాం? అండ్ అంతకుముందు ఫ్లోరిడా వెళ్ళినాం. అంతకుముందు షికాగో పోయినాం. ఈసారి చెప్పనా, డెలవేర్ వెళ్తున్నాం.
డెలావేర్. ఎవరు ఉంటారో తెలుసా నీకు అక్కడ? నువ్వు పుట్టినాక ఎన్ని స్టేట్లు తిరిగినావు? ఆమె డీసీ పోయింది, వర్జీనియా నువ్వు? పోయింది. నేనా? నేను తెలంగాణ, ఆంధ్ర కూడా నేను ఎప్పుడు పోలే అసలు. ఈ ఏజ్కి ఆంధ్ర ఒక్కసారి పోయినట్టున్నా. ఈ ఈ ఏజ్ ఏజ్కి పేర్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టేట్స్ తిరగడమే. ఈ ఏజ్కి కష్ట ఏజ్కి ఓ మరి గట్లా ఈ ఏజ్కి అని అంటున్నావా? ఈ ఏజ్ అంటే నాకు అనే వర్డే అర్థం. ఆ ఏజ్కి ఎక్కడికైనా? ఈ ఏజ్కి రామరాపల్లి, తిప్పాపూర్, తిమ్మాపూర్, వేములవాడ, ఊర్లు నగర్లు ఇవేనా? సిసిల్లలు. It is literally me, my boba against the world. నాకు ఇది ఎంత ఇష్టం అంటే స్టిల్ ఇట్ ఇస్ సో మెనీ క్యాలరీస్. నెలకి 2 సార్లు రెస్ట్రిక్ట్ చేసుకుంటా. వెకేషన్లో తాగినా. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ డెలవేర్. అండ్ అక్కడికి వెళ్ళాక కూడా వెళ్ళింది డెలివరీ అనమాట. సో మంచిగా అనిపించింది టైం స్పెండ్ చేయడానికి. ఇంతమంది ఫ్యామిలీస్ విత్ పిల్లలు ఉన్నా కూడా తెలియకుండా ఉండే అనమాట. బేస్మెంట్లో మొత్తం గేమ్స్కి అట్లా సెట్ చేసిరు. మంచిగా కరియోకి చేయడానికి, పాటలు పాడడానికి, టీవీ పెట్టుకోవడానికి మంచిగా టీవీ సెటప్, ప్రొజెక్టర్ సెటప్ అంతా ఉండే అనమాట. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహల హాసిని. చల్లని సాయంత్రం వేళ చాలా వరకు టైం కింద స్పెండ్ చేసినాము. అసలు నేను వెళ్ళిన తర్వాత ఇంకా మోర్ వ్లాగ్ షూట్ చేయాలి అనుకున్నా, కానీ ఫ్రెండ్స్ని కలిసాక నేను పని అన్నది మర్చిపోతాను, అంటే షూటింగ్ అన్నది మర్చిపోతాను అన్నమాట. సో అంతా షూట్ చేయలేదు, బట్ స్టిల్ వీళ్ళైన తర్వాత చేసిన. వాళ్ళకి 2 బాబులు. సో ఒక 2 బాబులు ఉంటే ఆ హౌస్ ఎలా ఉంటుంది, నాకు పాప ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ నాకు అర్థమైంది. ఇక్కడ చూసిన బాళ్ళు, కార్లు, ముగ్గురు, ఇప్పుడు 2 అబ్బాయిలు వాళ్ళ హస్బెండ్ కాబట్టి, తిన ఒక్కతే అమ్మాయి కాబట్టి ఆ మేల్ డామినేషన్ ఏరియా కనిపించింది అన్నమాట. గేమ్ గురించి, స్పోర్ట్స్ గురించి మాట్లాడాలు. కానీ ఎండ్ ఆఫ్ ద డే షీ విల్ బీ ట్రీటెడ్ లైక్ ఏ ప్రిన్సెస్. అండ్ తను చాలా మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. మాకు నోరు తిరగని, పేర్లు తెలియని వంటకాలన్నీ సఫా చేస్తుందండి. ఏం చేస్తావు దీంతో? దీంతో ఏం చేస్తావు? ఇదా పైనాపిల్ సాల్సా. సరే, వెరీ గుడ్ కుకింగ్ విషయంలో. సో కొత్త కొత్త వెరైటీలు అన్ని ఫుడ్లు చేసాను. మేమందరం చాలా రోజుల తర్వాత ఇట్లా కలిసినాం ఫ్రెండ్స్ అందరం కాబట్టి రకరకాల గేమ్స్ ఆడినాం మేము. చాలా రోజులు అయింది ఆడి అన్న లాంటి మాఫియా గేమ్ ఆడినాం. ఎట్ ది సేమ్ టైం కొత్తవి క్యామెల్ అప్, అజూల్ ఇలాంటివి ఆడినాం. ఇంకా కటాన్ ఆడాం. సో ఇట్ వాస్ సో ఫన్. ఇంకా ఉండాలనిపించింది. బట్ నెక్స్ట్ డేనే ఈవెంట్ ఉంది, ఫ్రెండ్ది సీమంతం. అయితే లాస్ట్ మినిట్లో దిస్ హ్యాపెన్. అదే ఎ లైవ్ విత్ అడవిశేషు ఫర్ హిస్ మూవీ డెకాయిడ్. Somebody please pinch me. Oh my god. Hi అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు? బాగుంది. యుఎస్ సెటప్ లో చేరా, సూపర్. లాస్ట్ మినిట్ అన్నమాట. ఆ డే మార్నింగ్ ఫిక్స్ అయ్యి ఇంకొక కపుల్ ఆఫ్ అవర్స్లో చేయాలి అని అంటే, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఇలా ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయడం లైవ్లో అలా. సో అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి చేసాము. ఆ లైవ్కి కూడా లిటరల్గా ఫంక్షన్కి వెళ్తూ మధ్యలో ఒక దగ్గర ఆగి ఆ లైవ్ తీసుకొని తర్వాత వెళ్ళాను అనమాట. ఫంక్షన్కి వెళ్ళేసరికి లిటిల్ లేట్ అయింది, బట్ ఐ హ్యావ్ ఏ మెమరీ. సంథింగ్ ఇలా ఒకటి నేను స్టార్ట్ చేశాను అన్నట్టుగానైతే అనిపించింది అనమాట. డూ యు నో వాట్ జస్ట్ హ్యాపెన్? ఐ డిడ్ ఏ ఇన్స్టాగ్రామ్ లైవ్ ఇంటర్వ్యూ విత్ అడవిశేషు గారు ఫర్ ద మూవీ డెకాయిడ్. ఒక ప్రేమ కథ.
యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ నేను కూడా వెళ్ళి చూసిన, నాకు నచ్చిండే. దెన్ లేటర్ ఆన్ ఇలా ఇంటర్వ్యూ చేస్తారా అని అడిగితే ఫస్ట్ డౌట్ఫుల్ ఉండే చేయగలుగుతారా నేను అని. బట్ మిగతా వాళ్ళతో వేరు, ఈయనతో వేరు, ఇందుకు కొద్దిగా న్యాచురల్గా అన్న ఫీలింగ్ వస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తానన్న. దట్స్ వాట్ ఇట్ ఫెల్ట్ లైక్. హీ మేడ్ ఇట్ సో ఈజీ, ప్రెషర్ లేకుండా కంఫర్టబుల్ చేశారనమాట. ఇట్ వాస్ గుడ్. అట్లా నాకైతే బాగా అనిపించింది. చూసిరా, అండ్ నేను ఇన్స్టాలో లైవ్ చూసిరా, నేను ఇన్స్టాలో ఫాలో అవుతాను, ఫాలో అయిపోతే ఫాలో అవ్వండి, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. ఈ డెకోర్ అంతా మా ఫ్రెండ్ చేసింది, అశ్లేష చేసింది. తన పేజ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇస్తాను. ఇఫ్ యూఆర్ సంబడి న్యూ జెర్సీ. అసలు ఇంత బాగా ఇక్కడ ఎలా చేసావు నువ్వు యూఎస్లో అని, అసలు చాలా బాగుంది అనమాట. యూనిక్గా ఉండే అన్నట్టు సీమంతానికి సెటప్ అదంతా కూడా. అలానైతే మా వీకెండ్ జరిగింది. అండ్ తర్వాత ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రైడే రిపోర్ట్ అంతా నేను ఆ డే చూశాను, ఏంటి ఎలా అని చెప్పేసి. కమింగ్ బ్యాక్ టు ద వీక్ డేస్, కశ్వి లాస్ట్ 1 month స్కూల్కి వెళ్ళలేదు కదా. ఆల్ దిస్ పెండింగ్ షీట్స్, డీటెయిల్స్, వాళ్ళు పంపాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినవి అన్నీ ఒకేసారి వచ్చినాయి అనమాట. ఎవ్రీ మండే కశ్వికి మేము స్కూల్లోనే లంచ్ ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. ఎందుకనంటే మార్నింగ్ లేచి ఎంత చేసి పంపినా చల్లగా అయినాయి, ఎస్పెషల్ మన వింటర్లో అని తినకపోతుండే. అట్లీస్ట్ సిమిలర్ ఫుడ్స్ మిగతా వాళ్ళు తినడం చూసి తింటారేమో అని చెప్పేసి ఆఫ్ చేసినాము. సో మనం ఏది కావాలి, వెజ్ ఆప్షనా నాన్ వెజ్ ఆప్షనా అని ఆ డేకి చూస్ చేసి సెలెక్ట్ చేయాలి. డియర్ డాడ్, యువర్ స్పెషల్ డేస్ కమింగ్ అప్. వీ వుడ్ లైక్ టు అక్నాలెడ్జ్ యూ ఇన్ ఎ స్పెషల్ వే. ద ఫాలోయింగ్ ఈజ్ అవర్ స్కెడ్యూల్ ఫర్ డోనట్స్ విత్ డాడ్. ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ క్యాలెండర్. డోనట్స్ విత్ డాడా? ఎప్పుడు కశ్వి క్లాస్? June 18th. బేసికల్లీ కార్తిక్ది June 18th బర్త్డే. సో కార్తిక్ June 18th రోజు వాళ్ళ కశ్వి వాళ్ళ స్కూల్కి వెళ్తాడు. స్పెషల్ డే, హిస్ బర్త్డే అండ్ ఫాదర్స్ డే, అండ్ వాళ్ళ క్లాస్తోని ఆయన అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. దట్స్ సో నైస్. ఫీల్డ్ ట్రిప్ ఎప్పుడు? May 12th. సో May 9th 10th వీకెండ్కి మేము ఒక రిసార్ట్కి వెళ్తున్నాం. ఆల్రెడీ బుక్ అయిపోయింది అది. సో ఇది 11th మేము చెక్అవుట్ చేసి రావాలి, బట్ ఇది 12th లక్కీలీ. సో దిస్ ఇస్ ఏ స్ప్రింగ్ ఫీల్డ్ ట్రిప్ అనమాట. మేబీ ఈసారి కశ్వితో పాటు నేను కూడా వెళ్తా, వెలిసి ఎట్లుంటుంది అని. అండ్ ఇంకొద్దిగా మోర్ వ్లాగ్ గురించి ఇంకేమైనా రికార్డ్ చేసి ఉండాల్సింది, బట్ చేసినంత వరకు అయితే మిస్ చేసుకోకుండా పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.